నమస్కారం అండి. నా పేరు జ్యోతి కృష్ణ. నేను యాపిల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. ఇవాళ మనం మాట్లాడుకోబోయేటప్పటికి స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఎవరెవరికి వస్తాయి? స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే మెయిన్ గా అథ్లెట్స్ కే అంటానికి నేను కరెక్ట్ కాదండి. ఎందుకంటే రిపీటెడ్ యాక్షన్స్ ఎవరైనా చేస్తారో వాళ్ళకి స్పోర్ట్స్ ఇంజరీస్ అనే మెయిన్ గా స్పోర్ట్స్ ఇంజరీస్ వచ్చేటప్పటికి లిగ్మెంట్ ఇంజరీస్ అని మనం అంటాం. లిగ్మెంట్ ఇంజరీస్, టెండన్ ఇంజరీస్ అట్లాంటి వాటికి మన స్పోర్ట్స్ ఇంజరీస్ అంటాం. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ఆడవాళ్ళు పని చేసుకుంటారు, వాళ్ళు ఎప్పుడైనా కుకింగ్ అనేది చాలా మనకి ఎక్కువ ఎల్బో మూవ్మెంట్స్ అనేవి జరుగుతుంది. ఎల్బో మూవ్మెంట్స్ అని జరిగినప్పుడు మన ఎల్బో దగ్గర ఉండే లిగ్మెంట్స్ అనేవి డ్యామేజ్ అవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఓన్లీ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేటప్పటికి అథ్లెట్స్ కి వస్తుంది, ఆటలాడే వాళ్ళకి వస్తుంది అలా కాదు. హౌస్ హోల్డ్ వైఫ్స్ కూడా స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. సో రీసెంట్ గా లైక్ రెగ్యులర్ గా వాకింగ్ చేసేవాళ్ళు, మరి అంటే ఫాస్ట్ వాకింగ్ చేసేవాళ్ళు, బ్రిస్క్ వాకింగ్ అంటారు కదా కొంతమంది, సో అట్లాంటివి చేసే వాళ్ళకి కూడా స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైతే మనం ఒక పని మీద ఎక్కువ సపోజ్ మన బాడీ వెయిట్ అంతా సపోజ్ ఒకే కాల్ పైన ఎక్కువ పెట్టడం వల్ల అట్లా జరగడం వల్ల మనకి బోన్స్ అనేవి వీక్ గా ఉంటే ఆ బోన్ అనేది మనకి తెలియకుండానే ఫ్రాక్చర్ అవుతుంది. అంటే మనకి కింద పడని అవసరం లేదు, జస్ట్ దానిపైన ఎక్కువ ప్రెషర్ పెట్టినా సరే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అనేవి అవుతుంటాయి. సో మనకు లిగ్మెంట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇది మనకి మెయిన్ గా ఏమవుతుంది అంటే స్పోర్ట్స్ పర్సన్స్ లో ఎందుకు గురించి మాట్లాడుకుంటాం అంటే, స్పోర్ట్స్ పర్సన్స్ అనేది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఏదైనా గేమ్ ఆడే ముందర మనకి రెగ్యులర్ గా ప్రీ వర్కౌట్ అంటారు. సో ఎప్పుడైతే మన స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటివి చేసుకుంటే మన లిగ్మెంట్స్ అనేవి లూజ్ అవుతాయి. సో సడన్ గా మనం వెళ్ళి వెంటనే గేమ్ ఆడేద్దాం అనుకుంటే అట్లా. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ముందు ప్రీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. సో ఎప్పుడైనా మనకి రికరెంట్ గా ఒక చోట పెయిన్ వస్తుంది, సపోజ్ పేషెంట్ కి సపోజ్ అథ్లెట్ కి రెగ్యులర్ గా నీ పెయిన్ అనేది వస్తుంది చేసిన తర్వాత, సో కంపల్సరీ రెస్ట్ అనేది అవసరం. ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఇవాళ ఒక మ్యాచ్ ఆడారు, నెక్స్ట్ విత్ ఇన్ 2-3 days లో మళ్ళీ ఆ పెయిన్ బట్టి మళ్ళీ ఎప్పుడైతే స్ట్రెస్ అనేది పెట్టారో ఆ లిగమెంట్ గానీ ఆ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెస్ పడి కంపల్సరీ లిగమెంట్ టేర్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన రెగ్యులర్ గా మెయిన్ గా అథ్లెట్స్ వచ్చినప్పుడు స్ట్రెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ సరిగ్గా అయితే మనకి మాక్సిమం మన లిగమెంట్ ఇంజరీస్ కానీ అట్లాంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం మెయిన్ గా గేమ్ ఆడతారు, సపోజ్ ఏ గేమ్ కానీ ఏదైనా అయిన తర్వాత పోస్ట్ తర్వాత మన మజిల్స్ ని టేక్ కేర్ చేసుకోవడం. మజిల్స్ వచ్చేటప్పటికి మెయిన్ గా క్రాంప్స్ చాలా మోస్ట్ కామన్ గురవుతాయి. ఎందుకంటే ఎక్కువ స్వెట్టింగ్ అవుతుంది, ఎలక్ట్రోలైట్ లాస్ ఉంటుంది. సో దానికి కావాల్సిన ఓఆర్ఎస్ తీసుకోవడం కానీ, దానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేసుకోవడం కానీ మనం చేసుకుంటాం. అది చేసుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ గా ఈ మజిల్ క్రాంప్స్ అనేవి కంట్రోల్ చేసుకున్న తర్వాత ఆ లిగమెంట్ కూడా మనకి పోస్ట్ వర్కౌట్ థెరపీ అని ఉంటుంది. సో దాని అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ కానీ అన్ని ఉంటాయి. అవన్నీ జాగ్రత్త తీసుకుంటే తర్వాత మనకి ఆ లిగమెంట్ కి ఎక్కువ స్ట్రెస్ పడకుండా మజిల్స్ అనేవి మెయిన్ గా లిగమెంట్ మీద స్ట్రెస్ పడకుండా ఉండడానికి మజిల్స్ అనేవి మనకు హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ మజిల్స్ క్రాంప్స్ అన్న అట్లాంటివి వచ్చినాయి అనుకో, ఎప్పుడైతే మజిల్ పెయిన్ ఎక్కువ ఉందో ప్రెషర్ అంతా లిగమెంట్ మీద పడి లిగమెంట్ అనేది ఫాస్ట్ గా డ్యామేజ్ అవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో మెయిన్ గా మీరు తీసుకునే జాగ్రత్తల వల్లే మెయిన్ గా ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. సో లెగ్మెంట్ ఇంజరీస్ వస్తే ఏమవుతాయి? లెగ్మెంట్ ఇంజరీస్ వస్తే మెయిన్ గా మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. సో పార్షియల్ టేర్స్ అనేవి మనం జాగ్రత్తగా స్లోగా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే కంప్లీట్ టేర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయో, రికరెంట్ టేర్స్, రికరెంట్ షోల్డర్ డిస్లొకేషన్స్ అట్లాంటివి వాళ్ళకి మాత్రం మన ఆర్థ్రోస్కోపిక్ గా సర్జరీస్ అనేవి జరుగుతుంటాయి.